Yes, hello everyone. Good evening all. So I hope everyone written the financial accounting paper very well and total financial accounting paper wise గా చెక్ చేస్తే సో పేపర్ వాజ్ ఈజీ అండి బికాజ్ ఎంసీక్యూస్ కూడా మీకు లైక్ ఈజీ క్వశ్చన్స్ అడిగారు ఎక్కడ 1-2 క్వశ్చన్స్ లైక్ కొంచెం మీకు అర్థం కానట్టుగా అడిగారండి బట్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో ఈజీలీ సాల్వబుల్ కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇచ్చారు అంతే అండ్ వెన్ కమ్స్ టు ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి జనరల్ క్వశ్చన్స్ ఏనండి లైక్ లెంతీ క్వశ్చన్స్ అంటూ ఏమీ లేవు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యూ కెన్ సాల్వ్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి సో అవుట్ ఆఫ్ మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ అనేది లేవండి మనం మెటీరియల్ మీకు ఏదైతే మనం మెటీరియల్స్ ఇచ్చామో అండ్ మీకు ఏదైతే రివిజన్ ఎగ్జామ్స్లో మనం ఏదైతే కండక్ట్ చేసామో క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్ క్వశ్చన్సే చాలా వరకు ఉన్నాయి అదవుతుందా సో దట్స్ వై ఓవరాల్గా పేపర్ వైజ్గా ఇట్ వాజ్ ఈజీ వన్ కన్సిడరింగ్ ద క్వశ్చన్స్ వన్ కన్సిడరింగ్ ద ఎంసీక్యూస్ అండ్ బై కన్సిడరింగ్ ద టైమ్ సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంది సో పర్ఫెక్ట్గా రాయగలిగిన పేపర్ అండ్ బెస్ట్ స్కోర్ అనేది తీసుకురాగలిగిన పేపర్ సో టోటల్గా ఈ పేపర్లో లైక్ ఎంసీక్యూస్ యొక్క ఆన్సర్స్ ఏంటి అండ్ అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చారు ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ అనాలిసిస్ విల్ డూ ఇన్ దిస్ వీడియో ఓకే సో చెక్ ఎంసీక్యూస్లో మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ అబౌట్ ది లైక్ ఏ కంపెనీ ఈజ్ ఏ గోయింగ్ కన్సర్న్ ఇఫ్ గోయింగ్ కన్సర్న్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారండి గోయింగ్ కన్సర్న్ ఎప్పుడు అవుతుంది if there is no evidence that it will or will have to cease the operations with foreseeable ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లోజ్ చేయలేము అని ఎప్పుడైతే అనుకుంటారో దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది లైక్ గోయింగ్ కన్సర్న్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది బ్యాంక్ రికన్సిలియేషన్ ప్రాసెస్ బీఆర్ఎస్ యొక్క ప్రాసెస్లో కొన్ని ఒమిషన్స్ కానీ ఎర్రర్స్ కానీ ఇచ్చారంటే అది బీఆర్ఎస్ ప్రాసెస్కి సంబంధం లేదండి అందులో మనకి పాయింట్స్ ఏంటి చూడండి ఇవన్నీ రాంగ్ టోటలింగ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ దట్ విల్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆన్ ద బీఆర్ఎస్ సెకండ్ ఆప్షన్ బి చూడండి రాంగ్ టోటలింగ్ ఆఫ్ ది క్యాష్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఇది జాగ్రత్తగా చూడండి క్యాష్ బుక్లో క్యాష్ కాలంలో మీరు ఏదైతే రాంగ్ టోటల్ చేశారో దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ విత్ ద బీఆర్ఎస్ బికాస్ మనకి బ్యాంక్ బుక్లో ఎక్కడ కూడా మిస్టేక్స్ లేవు కదండి సో దట్స్ వై మనకి బీఆర్ఎస్లో ఈ పాయింటే రాదు సో దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్గా ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడుగుతున్నారు బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బికాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గివ్ ద సమ్మరీ ఆఫ్ ది అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తాయి అలాగే ఇట్ విల్ బి స్టేటెడ్ యాజ్ ద రికార్డెడ్ ఫ్యాక్ట్స్ సో ఆల్రెడీ మనం ఏదైతే ఫ్యాక్ట్స్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా విల్ గివ్ ద అనాలిసిస్ కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ క్లియర్ దట్స్ ఇట్ నెక్స్ట్ చూడండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో లైక్ ఎక్స్ డ్రాస్ బిల్ ఆన్ వై మీద బిల్ డ్రాప్ చేశారండి 1,80,000కి మ్యూచువల్ అకామిడేషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1లో రేషియో ఉంది ఎక్స్ దాన్ని డిస్కౌంట్కి ఇచ్చారు 1,69,200 అండ్ రెమిటెడ్ 1/3 ఆఫ్ ది ప్రొసీడ్స్ టు ద వైకి 1/3 ఆఫ్ ది ప్రొసీడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు హౌ మచ్ మనీ షుడ్ బి రెమిటెడ్ బై ఎక్స్ టు వై ఎట్ ద టైమ్ ఆఫ్ ద మెచ్యూరిటీ సో యాజ్ టు ఎనేబుల్ వై టు హానర్ ద బిల్ సో బిల్ అనేది హానర్ చేయడానికి ఎక్స్ వైకి ఎంత పే చేయాలని అడుగుతున్నారండి సో బై డూయింగ్ ద క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ 1,20,000 యాజ్ ఎన్ ఆన్సర్ ఓకేనా ఎక్స్ వైకి ఎంత పే చేయాలి సార్ అంటే 1,20,000 పే చేయాలి నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఈజీగా ఉన్నాయి కదా సో చాలా ఈజీ అండ్ త్వరగా కంప్లీట్ చేసామండి మీకు మరీ పెద్ద క్యాలిక్యులేషన్స్ ఇచ్చేసి లెంతీ ప్రాసెస్లో క్యాలిక్యులేషన్స్ అంటూ ఏం లేవు అన్నీ కూడా డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అండ్ ఈజీగా చేయగలిగింది ఏ ఫార్మ్ హ్యాడ్ ఏ క్యాపిటల్ బ్యాలెన్స్ ఆఫ్ 1 lakh బ్యాలెన్స్ ఉంది బిగినింగ్లో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో టోటల్ అసెట్స్ ఇచ్చారు అలాగే టోటల్ లైబిలిటీస్ కూడా ఇచ్చారు టోటల్ విత్డ్రాల్స్ వచ్చేసరికి 30,000 చేశారంట వాట్ వాస్ ది అమౌంట్ ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఫర్ ద ఇయర్ సో టోటల్గా నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఎంత అయి ఉంటుంది అంటే జస్ట్ లైక్ టోటల్ అసెట్స్ ఇచ్చారు టోటల్ లైబిలిటీస్ ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ బ్యాలెన్స్ నుంచి విత్డ్రాల్ తీసేసిన తర్వాత మీరు మ్యాచ్ చేస్తే మీకు 10,000 ప్రాఫిట్ ఉంటుంది ఆ 10,000 ప్రాఫిట్ మనం యాడ్ చేసాం ఓకేనా సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకే పర్ఫెక్ట్ నెక్స్ట్ డెప్రిసియేషన్ ఛార్జ్ టు ద ఇన్కమ్ స్టేట్మెంట్ 8 lakhs డెప్రిసియేషన్ ఇన్కమ్ స్టేట్మెంట్లో 8 lakhs యాడ్ చేసామండి డెప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32 ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 20 lakhs అనేది డెప్రిసియేషన్ ఉంది అన్అమర్టైజ్డ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 1,50,000 కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఈస్ 40% ఇన్ ది సిచ్యువేషన్ ద అమౌంట్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ కానీ డిఫర్డ్ లైబిలిటీ కానీ ఎంత వస్తుందని అడుగుతున్నారండి ఎంత వస్తుంది ఎలా చేస్తాం మనం 40% ఇంటూ లైక్ 20 lakhs మైనస్ 8 lakhs ఏదైతే ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటాం అందులో నుంచి అగైన్ విల్ డైరెక్ట్ ది 40% ఇంటూ 1 lakh చేసేస్తే you will get the answer and here we are getting the answer as 4,20,000 and that too this is a deferred tax liability
డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ 4,20,000 వస్తుందండి. క్లియర్. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ 1st April 2023 బస్ 14,000. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎంత 14,000 ఉన్నాయండి. డ్యూరింగ్ ద ఇయర్ 23-24 ద బ్యాడ్ డేట్స్ వాజ్ 9,500. బ్యాడ్ డేట్స్ 9,500 ఉన్నాయంట. ద సన్డ్రీ డేటాస్ ఆన్ 31st March 2024 వర్ 3,25,000. సో సన్డ్రీ డేటాస్ వచ్చేసరికి 3,25,000. ప్రొవిజన్ 5% ఇప్పుడు మెయింటైన్ చేయమంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్న అడ్జస్టెడ్ డేటాస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాస్ అన్నింటినీ కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్టెడ్ డేటాస్ ఏదైతే వస్తుందో దాని మీద మళ్ళీ 5% అనేది మనం ఈ ఇయర్లో మళ్ళీ ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయండి. అండ్ ఇఫ్ ఆన్ 31st March 2024 దెర్ వాజ్ అడిషనల్ బ్యాడ్ డేట్స్ మళ్ళీ ఉన్నాయండి. అంటే కరెంట్ ఇయర్లో ఇంకొంత అడిషనల్ బ్యాడ్ డేట్స్ 2,500 ఉన్నాయి. దెన్ ప్రొవిజన్ ఫర్ ద డౌట్ఫుల్ డేట్స్ విల్ బి, మనం ప్రొవిజన్ అనేది ఎంత మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. సో ఫర్ దిస్ ద ఆన్సర్ విల్ బి we need to debit the profit and loss account by 14,125. 14,125తో మనం డెబిట్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి బై డూయింగ్ ద క్యాలిక్యులేషన్. అడ్జస్టెడ్ డేటా తీసేసుకొని ఆల్రెడీ ప్రీవియస్లో బ్యాడ్ డేట్స్ అండ్ అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఆల్రెడీ మనం పిఎన్ఎల్కి రైట్ ఆఫ్ చేస్తున్నాం. కరెంట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ కూడా రైట్ ఆఫ్ చేస్తే టోటల్గా మనకి 14,125 వస్తుందండి. సో దట్ విల్ బి డెబిటెడ్. నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ మిషనరీ ఈజ్ 60,000. యూస్ఫుల్ లైఫ్ ఈజ్ 5 years. సింపుల్ క్వశ్చన్ కదండి. కాస్ట్ ఆఫ్ మిషనరీ ఇచ్చారు, అసెట్ యొక్క యూస్ఫుల్ లైఫ్ ఇచ్చారు, యాన్యువల్ డెప్రిసియేషన్ అండర్ ద ఎస్ఎల్ఎం మెథడ్ని బేస్ చేసుకుని 10,000 ఛార్జ్ చేస్తున్నారంట. దెన్ స్క్రాప్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి, లైక్ డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ద యూస్ఫుల్ లైఫ్. అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక స్క్రాప్ వాల్యూ లేదు కాబట్టి సో లెట్ స్క్రాప్ వాల్యూ బి ద ఎక్స్ అనుకోని క్యాలిక్యులేట్ చేశారంటే యూ విల్ గెట్ ది ఆన్సర్. అండ్ ద ఆన్సర్ వాజ్ 10,000. దిస్ ఈస్ ద స్క్రాప్ వాల్యూ ఆఫ్ దిస్ అసెట్. ఓకేనా, క్లియర్. డైరెక్ట్ క్వశ్చన్ అండి. A company deals in the 3 products X, Y, Z and there are neither similar nor interchangeable. సిమిలర్గా కానీ ఇంటర్చేంజబుల్ కానీ లేవండి మనకి. అట్ ద ఇన్వెంటరీస్ అండి, అకౌంటింగ్ స్టాండర్డ్ ఇన్వెంటరీస్ నుంచి అడిగారు మనల్ని. అట్ ద టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఇట్స్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ 23-24 హిస్టారికల్ కాస్ట్ అండ్ ద నెట్ రియలైజబుల్ వాల్యూస్. హిస్టారికల్ కాస్ట్ ఇచ్చారు, అలాగే నెట్ రియలైజబుల్ వాల్యూ కూడా ఇచ్చారండి. దీన్ని బేస్ చేసుకొని మనల్ని ఏమడుతున్నారు, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎలా వాల్యూ చేస్తాం మనం, నార్ ఇంటర్చేంజబుల్ ఆర్ నైదర్ సిమిలర్గా కూడా లేవు, ఇంటర్చేంజబుల్గా కూడా లేవంటే మనం కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఫస్ట్ కేసులో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే ఎన్ఆర్వి. సెకండ్ కేసులో కాస్ట్, థర్డ్ రెండు కూడా 16 ఉన్నాయండి. థర్డ్ కేసులో జెడ్లో కాస్ట్. సో 14 + 6 + 8 అంటే మనకి ఎంత వస్తుందండి, విల్ గెట్ 38. సో 38 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. In case of a club, the excess of the expenditure over income is called. Excess of expenditure over excess of expenditure over the income. ఇన్కమ్ కంటే కూడా మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుందండి, దాన్ని మనం ఏమని చెప్తాం, దట్ విల్ బి కాల్డ్ యాజ్ డెఫిసిట్. డెఫిసిట్ అంటాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఏ స్టేట్మెంట్ ట్రూ కాదు అని అడుగుతున్నారు. చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో accumulated profit and loss general reserves are transferred to the old partners capital account. Correct. So if the assets and liabilities are not to be shown in the balance sheet at old values, memorandum revaluation account is opened. Correct. Profit on revaluation is transferred to the capital accounts of the old partners in the equal ratio. చెప్పారండి ఎక్కడన్నా ఇలాగా లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ. రివాల్యూషన్ రిజర్వ్ అయితే ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, $3,000 బ్యాగ్స్ సెండ్ చేశారండి, 2కి 400 ఈచ్కి ఎట్ అన్ ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ 500. సో ద కాస్ట్ ఇంకర్డ్ వర్డ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇచ్చేసారు. అండ్ 8 బ్యాగ్స్ సేల్ చేశారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్కి క్యాలిక్యులేట్ చేయమన్నారండి. టోటల్ కాస్ట్ తీసుకోండి, లైక్ టోటల్గా మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ ద ఆన్సర్ ఈజ్ 1,01,000. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. అండ్ ఆ తర్వాత 13th క్వశ్చన్. X and Y entered into a joint venture to undertake the public issue. ఇక్కడ చూడండి కొంచెం ఇదొక్క క్వశ్చన్ అండి. లైక్ ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారండి అంటే మీకు సంథింగ్ ఈజ్ దేర్, ఇక్కడ కొంత అన్నెసెసరీ పార్ట్ అంతా ఇచ్చేసారు. దానివల్ల మనకి యూజ్ కూడా లేదు. ఎందుకండి టోటల్గా 2 lakhs షేర్స్ అనేది ఆఫర్ చేశారు. 90% ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయింది అంటున్నారండి. ఇంకో 10% అనేది వై తీసుకెళ్ళిపోయారు కాబట్టి దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ టేకెన్ బై దోస్ పర్సన్స్. సో ఈవెన్ ఇక్కడ ఎంత ఎక్స్ అండ్ వై అన్నారు, బట్ తీసుకెళ్ళింది వైఏ, బట్ వాళ్ళిద్దరిని చెక్ చేస్తే X 0 Y 20,000. సో అల్టిమేట్గా 20,000 షేర్స్ అనేది తీసుకెళ్ళినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. సో
ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 14th వన్. ఇండియా 16, ఏఎస్ 10, ఏఎస్ 12, ఇండియా 23. సో ఇవన్నీ ఎక్కడ మ్యాచ్ అవుతాయండి మనకి? ఇండియా 16 ఏంటి? పీపీ. ఆ తర్వాత ఏఎస్ 10 ఏంటండి? నో ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ లేడ్ అవుట్, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా. ఏఎస్ 2 వచ్చేసరికి ఏఎస్ 12 ఇది. ఏఎస్ 12 వచ్చేసరికి గవర్నమెంట్ గ్రాంట్ క్లియర్. ఏఎస్ 20 ఇండియా 23 వచ్చేసరికి క్వాలిఫైయింగ్ అసెట్ బయాలజికల్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మ్యాచ్ చేయడమేనండి అంతే. నెక్స్ట్ చూడండి స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో చూద్దాం. స్టాక్ డేటా సిస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ బ్రాంచ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇండిపెండెంట్ బ్రాంచ్. ఇండిపెండెంట్ బ్రాంచ్కి యూస్ చేయొచ్చా? ద బయర్ గెట్స్ ఇమీడియట్ పొజిషన్ బట్ నాట్ ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్ అండర్ ద ఇన్స్టాల్మెంట్ పేమెంట్. ఇమీడియట్ పొజిషన్ రాదండి, వస్తుంది కదా. అన్యూజువల్ ఐటమ్స్ అండ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఆర్ సపరేట్ అండర్ ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. అన్యూజువల్ ఐటమ్స్ డిఫెక్టివ్ ఐటమ్స్ సపరేట్ చేస్తాం ఇన్సూరెన్స్ క్లెయిమ్లో, కాదు కదా. ఆపరేషనల్ లీజ్ ఈజ్ ఏ రికవరబుల్ కాంట్రాక్ట్, అది రికవరబుల్ కాంట్రాక్ట్ అండి, నాట్. సో స్టాక్ అండ్ డేటా సిస్టమ్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ద ఇండిపెండెంట్ బ్రాంచ్కి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అంతేనండి. దీస్ ఆర్ ద ఎంసీక్యూస్. ఈజీగానే ఉన్నాయా? ఎస్. సో మోస్ట్లీ ఈజీగానే ఉన్నాయండి. యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి సెక్షన్ బిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని బీఆర్ఎస్ అడిగేశారండి. అండ్ ఈజీ క్వశ్చన్, నథింగ్ డిఫికల్ట్. బేసిక్ ఎంట్రీస్, బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. యూ కెన్ ఈజీలీ డూ అండ్ యూ కెన్ గెట్ ఫర్ షూర్ 7 మార్క్స్. మిస్టేక్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. సో 7 out of 7 మార్క్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ బీఆర్ఎస్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2Bలో మనల్ని ఏమడుగుతున్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏంటి అని అడుగుతున్నారండి. చాలా సింపుల్ క్వశ్చన్, మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ట్రాన్సాక్షన్ 1 by 1 చదువుకుంటూ వెళ్ళి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుందా రాసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అంటే సెకండ్ క్వశ్చన్ 14 మార్క్స్ ఫర్ షూర్గా మీరు రాయగలరు వితౌట్ ఎనీ మిస్టేక్. ఇందులో 2Bలో ఏముందని రాయడానికి, అది క్యాపిటల్ రెవెన్యూ, దట్స్ ఇట్, అంతే. అది మెన్షన్ చేయండి, యూ విల్ గెట్ ద మార్క్స్. అదవుతుందా? టోటల్గా 7 అడిగారు అంటే ఈచ్ వన్ యూ విల్ గెట్ ద 1 మార్క్. దట్స్ ఇట్. సో సెకండ్ క్వశ్చన్ 14 మార్క్స్ కూడా సింపుల్ వన్. తర్వాత 3Aలో ఏమడుగుతున్నారండి? ఇందిరా డ్రాప్ ఆన్ ద చంద్ర ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. లైక్ అకామిడేషన్ అని, లేకపోతే రెమిటెన్స్ 1/3 అనేది రెమిటెన్స్ చేశారు. నాట్ ఏబుల్ టు సెండ్ ద రిక్వైర్డ్ సమ్స్ అండ్ ఆస్క్డ్ ద చంద్ర టు రిసీవ్ ద 2 months ప్రామిస్ నోట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి వర్ రిక్వైర్డ్ టు పాస్ ద బేసిక్ జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నారు అంతే. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ జర్నల్ ఎంట్రీస్ రాయండి, ఎనఫ్. సింపుల్ క్వశ్చన్ కదా. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి హైర్ పర్చేజ్లో మనకి ఇక్కడ లైక్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, అలాగే పర్చేజ్ ప్రైజ్ ఇచ్చేసారండి. బట్ 3 lakhs వచ్చేసరికి ఇమీడియట్గా లైక్ డౌన్ పేమెంట్ పే చేశారంట. మిగతాదంతా కూడా 3 equal యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం అన్నారు. డెప్రిషియేషన్ 15% ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఇవ్వలేదు మనకి, ఇంట్రెస్ట్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ మిషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమంటారండి 3 yearsకి. సో 7 marks అడిగారు, రీజనబుల్. జస్ట్ ఇంట్రెస్ట్ మనం ఒక టేబుల్ డ్రాఫ్ట్ చేస్తాం కదా, ఆ టేబుల్ డ్రాఫ్ట్ చేసేసి మిషన్ అకౌంట్ డ్రాఫ్ట్ చేస్తే ఎనఫ్. హైర్ వెండర్ ఎవరు ఏ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. అడిగారా? అడగలేదు కదా, మిషన్ అకౌంట్ ఒకటే అడిగారు కాబట్టి ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. 7 marks. ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారండి. సో కొన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు. అండ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎలా సేల్ చేశారు ఏంటనేది ఇచ్చారు. సో ఈజీ వన్, రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్సే, పర్ఫెక్ట్ వన్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్లో చూడండి లైక్ సేల్ ఆఫ్ పార్ట్నర్షిప్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారండి. నథింగ్ డిఫికల్ట్, మన మెటీరియల్స్లో రెగ్యులర్గా చూసే మోడల్స్ ఇవన్నీ కూడా. క్యాపిటల్ అకౌంట్స్ ఇచ్చారు, జనరల్ రిజర్వ్స్, క్రెడిటర్స్ ఇవన్నీ ఇచ్చారండి. లైక్ కంపెనీ అగ్రీ టు టేక్ ఓవర్ ద లైబిలిటీస్ అండ్ ఆల్ ద అసెట్స్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ క్యాష్ కాకుండా మిగతా తీసుకెళ్తున్నారు. పర్చేస్ ప్రైస్ ఇచ్చేసారు 4,50,000 టు బి సాటిస్ఫైయింగ్ ఆన్ 1/4 ఏమో క్యాష్లో ఇస్తున్నారు, 3/4 ఏమో ఫుల్లీ పెడ్ ఈక్విటీ చేసి ఇస్తున్నారండి. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 12.5% అంటే పర్ షేర్. సో సింపుల్ వన్, మన ఫాలోయింగ్ రివాల్యూషన్స్ అనేది జరిగాయి. దట్స్ ఇట్. జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమంటున్నారు, జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం. లైక్ టు రికార్డ్ ద అక్విజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ. పోస్ట్ అక్విజిషన్ మన ఈ పార్ట్నర్షిప్ ఫామ్ని అక్వైర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తే దట్స్ ఇట్, ఎనఫ్. సింపుల్ క్వశ్చన్ కదా. ఎన్ని మార్క్స్ అండి? లైక్ 6 + 8, ఓకేనా, 14. నెక్స్ట్ 6Aలో ఏంటి? డైరెక్ట్గా బ్రాంచ్ అకౌంట్ అండి, డేటాస్ మెథడ్లో చేసేయచ్చు. యూ కెన్ డూ ఇట్ ఇన్ ద డేటాస్ మెథడ్.
సో బేసిక్ ఎంట్రీస్ ఇచ్చారు, బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. అండ్ సురేష్ బ్రాంచ్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు ఇన్ ద బుక్స్ ఆఫ్ ద హెడ్ ఆఫీస్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఇట్ ఆస్క్డ్ ఫర్ ద 7 మార్క్స్. ఓకేనా. ఆ తర్వాత ఆల్ ద స్టాక్ ఎక్సెప్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది 28,800 వర్ డెస్ట్రాయిడ్. చందు వాల్యూస్ ద స్టాక్ ఎట్ కాస్ట్లెస్. సో ఏంటంటే ఇక్కడ సేమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి మనకి ఎంత క్లెయిమ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేయగలరు అనేది అడుగుతున్నారు. సో స్టాక్ ఇచ్చారు, పర్చేజెస్ ఇచ్చారు, సేల్స్ ఇచ్చారు. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. సో టర్న్ ఓవర్స్ క్యాలిక్యులేట్ చేయగలరు, షార్ట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయగలరు, గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయగలరు. అండ్ పర్ఫెక్ట్ అండి, ఈజీ, చాలా చిన్న క్వశ్చనే. 7 మార్క్స్ అడిగేశారు, ఎనఫ్. ఇక్కడ వరకు కూడా డైరెక్ట్ క్వశ్చన్సే, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే క్వశ్చన్సే అడిగారండి. అండ్ 7th క్వశ్చన్లో లైక్ AS 11 నుంచి మనకి లైక్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అంటే ఏంటో రాయమన్నారు. వీటిని ఎలా ట్రీట్ చేస్తాం, సాలరీస్ అండ్ వేజెస్కి మనం పేమెంట్ ఏ రేట్ తీసుకుంటాం, డెప్రిషియేషన్కి ఎలాగా, మిషన్ క్యారీ ఫార్వర్డ్కి ఎలాగా, డైరెక్ట్ క్వశ్చన్స్. ఆ తర్వాత చూడండి డెఫినేషన్స్ అడిగారండి. అకౌంటింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ఫుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత AS 12 ఎక్స్ప్లెయిన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ట్రీట్మెంట్ అడుగుతున్నారు మనల్ని, లైక్ గవర్నమెంట్ గ్రాంట్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది అడుగుతున్నారండి. ఇవన్నీ ఇండియాస్ రిలేటెడ్గా. బట్ ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ చూడండి, డిఫరెన్సెస్ అడిగేశారు. AS 11కి అండ్ ఇండియాస్ 21కి మనం స్టాండర్డ్స్ చదువుకున్న తర్వాత లాస్ట్లో పేరా చదువుకున్నాం కదా, ఆ డిఫరెన్సెస్ మీకు గుర్తున్న రిఫరెన్స్ ఒక 4-5 రాస్తే ఎనఫ్, క్వశ్చన్ విల్ బి డన్. తర్వాత చూడండి 8Aలో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ ఆఫ్ ఇండియాస్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటని అడుగుతున్నారండి. సో ఇట్ ఈస్ గ్లోబల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇట్ కెన్ బి దీస్ ఆర్ ఇన్ కంప్లయన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఆ మెరిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేయండి, ఎనఫ్. నెక్స్ట్ చూడండి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ప్రాఫిట్ ఈజ్ ఎర్న్డ్ ఆన్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. వాట్ షుడ్ బి ద అకౌంట్. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, నాట్ ది కంబైన్డ్ క్వశ్చన్స్ అండి. చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ అనేది అన్ని కూడా కంబైన్డ్గా అన్ని ఇచ్చేసారు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ సపరేట్గా రాసుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఎనఫ్. 5 కేసెస్ ఇచ్చారు, 5 మార్క్స్ ఇచ్చేసారు. ఎంట్రీస్ అడుగుతున్నారండి. రియలైజేషన్ ఎక్స్పెన్స్ పార్ట్నర్షిప్లో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్కి ఎలాగా, రిలేషన్ ఫ్రమ్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ధన వేరే పార్ట్నర్ తరపున మీరు పే చేస్తే ఎంట్రీస్ ఏంటి, ఇలా ఒక 4 ఎంట్రీస్ అడిగారు, 4 మార్క్స్. బట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది పేపర్. అదవుతుందా. క్వశ్చన్ పేపర్ వాజ్ సో ఈజీ. అండ్ ద రివిజన్ ఎగ్జామ్స్ మనం ఏదైతే కండక్ట్ చేస్తామో రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మెటీరియల్స్లో నుంచే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అని కూడా సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. సమ్ వాల్యూస్ విల్ బి డిఫరెన్స్. సో దట్స్ ఇట్. I hope everyone was done, everything was perfect, and leave for now everything, and concentrate on your next exam. And I hope best of luck to each and everyone for the next paper. Thanks Andy, bye.